audio jungle. ఒకటి రెండు కాదు, అవన్నీ చేస్తున్నారు. నేను ఆ విషయం కూడా మాట్లాడడం లేదు. మా వరకు ఎందుకు చెయ్యరని అడుగుతున్నాను. విభజన చట్టంలో పెట్టిన హామీలు కూడా ఎందుకు చేయరని అడుగుతున్నాను. ఇంకొక పక్క ఒక మాట కూడా చెప్పాను. విభజన చట్టంలో పెట్టిన హామీలే కాదు, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా తలసరి ఆదాయం వచ్చే వరకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మీకుందని చెప్పాను. ఆ బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. మా ప్రజానీకం తప్పు చేయలేదు, 5 కోట్ల మంది తప్పు చేయలేదు. మేము అసమర్థులం కాదు, మేము సమర్థులం. అవసరమైతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునే శక్తి సామర్థ్యం మాకుంది. చేసి చూపిస్తాం. మీ బాధ్యత నేను అడుగుతున్నాను. ఎందుకు చేయరని చెప్పి నిలదీస్తున్నాను. పెత్తనం చేయడానికే కాదు, మీరు బాధ్యత తీసుకోవడానికి కూడా మీకు బాధ్యత ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోను కాలయాపన చేయడమే కాకుండా ఆ రాష్ట్రాలతో మాట్లాడుతున్నాం, కన్సల్టేషన్స్ అని కాలయాపన చేయడం. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ రావాల్సి వస్తే మనవల్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇమ్మనడం 5-6 వేల కోట్ల రూపాయలు. జాతీయ విద్యా సంస్థలు 11 పెట్టి అరాకొరా డబ్బులు ఇస్తే మనం కావాల్సిన భూమి ఇచ్చాం, కాంపౌండ్ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం. ఇది ఈ లెక్క ప్రకారం అయితే ఇంకొక 20-30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయాలని అడుగుతున్నాను. దుగ్గిరాజపట్నం పోర్ట్ అయితే చాలా స్పష్టంగా చట్టంలో ఉన్న అతిగా తెలియదు 4 సంవత్సరాలుగా. ఇంకో పక్క పన్నుల విధానంలో చాలా సమస్యలు. ఇక్కడుండే ఇండస్ట్రీలు డెఫర్డ్ ట్యాక్సేషన్ కింద ఆ డబ్బులు ఇక్కడ కట్టాల్సింది ఇప్పుడు హైదరాబాద్ కట్టే పరిస్థితికి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కట్టే పరిస్థితికి వచ్చారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కాగితాలకే పరిమితమైంది. మీటింగ్లు అన్నారు, మీకేం కావాలని ఇస్తామన్నాం, ఇంతవరకు చేసే పరిస్థితులు లేరు. చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ మీరు చూస్తే ముంబై ఢిల్లీ కారిడార్గా చేస్తామని మంది మాత్రం మీరే అప్పు తెచ్చుకోండి, దానికి మేము గ్రాంట్ ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రో వైబిలిటీ లేదని లైట్ మెట్రో అని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతికి రైలు కానీ రహదారుల అనుసంధానం ఇప్పుడు మన నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఆ రోజు ఎన్నో మాటలు చెప్పి ఈ రోజు వాళ్ళు చెప్పేది నామమాత్రంగా 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి అది కూడా సరిగా ఇవ్వకుండా మనకు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికి కూడా ఇంకా విభజన పూర్తి కావాల్సిన అవసరం ఉంది. గ్రే హౌండ్స్ కి డబ్బులు ఇస్తామని నామమాత్రంగా 210 కోట్లు ఇచ్చారు. మనం దానికి 850 కోట్లు అడిగాం. శాసనసభ సీట్లు పెంచుతామని స్టెబిలిటీ కోసం సుస్థిరత కోసం పెంచుతామని పెట్టి అది కూడా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయారు. ఈరోజు ఒక విషయం మీరందరూ కూడా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించాను. అది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొదటి రోజున మన సామెత కూడా ఒక సామెత ఉంది. తెలుగులో ఒక సామెత మీరు చూస్తే మామూలుగా ఏదైనా కావాలనుకున్నప్పుడు సామ దాన భేద దండోపాయాలు ఈ 4 ఉపాయాలు చెప్పారు మన పెద్దలు. ముందు సామం, మంచిగా స్నేహంగా ఉండి సాధించుకోవడం. అందుకే ఒక సీనియర్ నాయకుడిగా నేను మంచిగా ఉండాలని 29 సార్లు ఢిల్లీకి వెళ్లి అనునిత్యం ప్రయత్నం చేసిన విషయం మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాను. అదే మరిగా దానం అని కూడా చెప్పారు, ఏదైనా ఇచ్చి సాధించుకోవడం అని. ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తే నేను ఆయన్ని
ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో మీరు చూశారు. ఎందుకు నేను ఆ విధంగా రిసీవ్ చేసుకున్నానంటే కనీసం దీంతో అయినా మన పనులు చేసి మనకు సమస్యలు లేకుండా చేస్తారనే ఉద్దేశంతో చాలా తగ్గి ఆ రోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా భేదం, అది కూడా మీరు ఒకసారి చూస్తే స్నేహంగా ఉన్నాం, మీరు వినే పరిస్థితులు లేరు, చెప్తే వినడం లేదు, మీరు లాలూచి రాజకీయాలు చేస్తున్నారు. నేనైతే మీ మాట విన్నని, ఎవరైతే అవినీతి ఆరోపణలుండి ఒక టెయింటెడ్ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరు లాలూచి పడి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని నేను ఓపెన్ గానే చెప్పాను. వాళ్ళకి అది కావాలి. ఒక విధంగా మంచి ఇమేజ్ ఉండేవాళ్ళతో పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందని, లేకపోతే మనం వాళ్ళ మాట వినమని తమిళనాడు మారిగా వాళ్ళ చెప్పు చేతల్లో ఈ పార్టీ ఈ గవర్నమెంట్ పెట్టుకోవాలనుకున్నది ఎప్పటికీ నా చరిత్రలో ఒకరి చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే సమస్య లేదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికోసం మీరు ఆలోచించినప్పుడు వాళ్ళ ఉద్దేశం అది పెట్టుకొని అక్కడి నుంచి ఆ పార్టీని దువ్వి ప్రెసిడెంట్ ఎలక్షన్లో వాళ్ళ సహకారం తీసుకొని కేసుల మీద ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. లాలూచి రాజకీయాలన్నీ ఇవన్నీ చూసిన తర్వాత 5వ బడ్జెట్కు వచ్చాం. 4 బడ్జెట్లో చేయలేదు, 29 సార్లు వచ్చినా చేయలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేదు. ఇంకా లాస్ట్కు వచ్చే కొందికి ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో ఈరోజు పోరాటానికి సిద్ధమైన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధికారాన్ని లెక్క పెట్టుకోవాలా నేను. ఎప్పుడైతే ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పారు మేము ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన సహాయం చేశాం, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, 90-10% ఎంత డబ్బులైతే వస్తుందో అది మీ అకౌంట్కి వేస్తామని చెప్పిన రోజునే నేను ఒకటి ఆలోచించాను, ఇంకా లాభం లేదనుకున్నాం. అంత మునిపే బడ్జెట్లో మనకు 5వ బడ్జెట్లో అన్యాయం జరిగింది. పార్లమెంట్ మెంబర్స్ అంతా పార్లమెంట్లో పోరాడుతున్నారు. ఆ సమయంలో నేను ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారికి కూడా ఫోన్ చేసి మీరు చూపించిన విధానం వల్ల మేము చాలా నష్టపోయాం, కాబట్టి ఇంకా మంత్రులున్న లాభం లేదు, కాబట్టి మీ మంత్రివర్గంలో ఉండే 2 మంత్రులు ఈ రోజే రాజీనామా చేస్తారని ఆయనకు చెప్పి తక్షణమే రాజీనామా చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మళ్లీ అవకాశం ఇచ్చాను, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు ఇంకా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మీరు సహకరించండి, మా సమస్యలు పరిష్కారం చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని సమస్యలు పరిష్కారం చేసి మీరు ముందుకు పోతే మేము కూడా అధికారం కోసం లేము, మేము సహకరిస్తామని నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్ కూడా పెట్టారు. అంటే ఆ బిల్లులు ఏవైనా మాడిఫై చేస్తారు, అంత లోపల మాట్లాడతారంటే ఆశ కూడా లేకుండా చేశారు. అప్పుడు నేను ఆలోచించాను, ఇంకా ఉండి లాభం లేదు, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచి పడుతున్నారు, వాళ్ళని నమ్మి లో కాన్ఫిడెన్స్ పెడితే ఎప్పుడైనా ఏడీఎంకే మారిగా వీళ్ళు కూడా ముంచేస్తే మళ్ళా ఇబ్బంది వస్తుందని ఉదయమే పార్టీతో తెంపులు ఏవైతే సంబంధాలు ఉన్నాయో అలయన్స్ బ్రేక్ చేసి ఇమ్మీడియట్ గా నో కాన్ఫిడెన్స్ మూవ్ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా నేను రాజీ పడలేదు, ఎక్కడా విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు. ఎందుకంటే నాకుండేది మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా మీకు సేవ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని అవకాశం నాకు దక్కిందంటే
అది నేను అవలంబించిన క్రమశిక్షణ, నేను ఇంతవరకు నిలబెట్టుకున్న విశ్వసనీయత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.